ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనము. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ భక్తుడైన పేతురు గారు అక్కడున్న ప్రజలతో కొన్ని విషయాలు ఆయన చక్కగా బోధిస్తున్నారు. ఇక్కడ ఒక మంచి మాట రాయబడుతుందండి. మూర్ఖులగు ఈ తరము వారికి వేరై. ఎవరు ఆ మూర్ఖ తరము అంటే ఇక్కడ వంకరైన అనే ఫుట్ నోట్లో మనం చూడగలుగుతున్నామండి. ప్రియమైన వాళ్ళరా, దేవుని తీర్పు నుండి మనము రక్షణ పొందాలి. అంతేకాదు ఈ యొక్క వంకర తరము నుండి రక్షింపబడుడని చెప్తున్నాడు. ఈ వంకర తనము అనేది ఆ యొక్క క్రీస్తుని తృఢీకరించిన, అలాగే ప్రస్తుతపు దుష్టయుగముగా పరిగణింపబడిన వంకర వారిగా ఉన్న యూదులను, ఎందుకంటే ఆనాటి యూదులను సూచిస్తుంది ప్రియమైన వాళ్ళరా. కావున వాటి నుంచి మనము రక్షించబడాలి. దేవుని పట్ల వారి యొక్క వంకరతనము ఎలా ఉంది అంటే, యథార్థమైన మారు మనస్సును వారు అంగీకరించలేకపోతున్నారు. దేవుని తట్టు తిరగలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రియమైన వాళ్ళరా. ఆ యొక్క పాపముల్లోనే జీవిస్తున్నారు. కావున ఆ తరము నుండి వేరవ్వవలసిన అవసరత ఎంతైనా ఉందండి. ఆ యోధా సమాజము నుండి వారు దేవుని వైపు తిరగాలి అని భక్తుడైన పేతురు గారు వారిని హెచ్చరిస్తున్నాడు. కావున ఒక నూతనమైన తరములోనికి రావాలండి. ప్రభువుని అంగీకరించాలి. దేవునిలో రక్షించబడిన జీవితం అనేది కావాలి. అందుకనే రక్షణ పొందండి అని ఇక్కడ ఎంతగానో ఆయన సెలవిస్తున్నారు. కావున ఎన్నో వాక్యాలు మనకి వినబడుతున్నాయి ఈ రోజున. నాటి నుండి నేటి వరకు కూడా రక్షణ పొందుడి అని. ప్రియమైన వల్లరా, ఆనాడు పెంతుకోస్తు సమయం మందు దేవుని సంపూర్ణ రక్షణకు సంబంధించిన సమస్తము కూడా సిద్ధపరచబడి ఉన్నదండి. కాబట్టి అది దేవుని రక్షణ ప్రకారముగా సంపూర్ణమైన ఆశీర్వాదముగా పరిశుద్ధాత్మ అనేది ఆనాడు కుమ్మరించబడింది. కావున ప్రతి ఒక్కరూ కూడా దానిని స్వీకరించేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలను అంగీకరించేవారిగా ఉండాలి. ఈ రక్షణ పొందుడి అనే మాట మానవ జీవితంలో చాలా చాలా ఆశీర్వాదకరమైన వాక్కండి. ప్రియమైన వల్లరా, చూడండి, ఎప్పుడైతే రక్షణ పొందుడి అని మన జీవితంలో ఆ మాటను తీసుకుంటామో అది ఎంతోమందికి ఆశీర్వాదకరంగా వెళుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.